సింహరాశి. ఈ సింహరాశి వారికి మనకి ఈ అక్టోబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు మాస రాశ ఫలితాలు చెబుతున్నాను. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి సప్తమ శని ఉండడము, అష్టమంలో రాహు ఉండడం, ఇలా అనేకమైనటువంటి అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా ఈ సింహరాశి వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క మేన రాశిలో మనకి రాహువు శని వక్రించి మనకి కుంభరాశిలో ఉండడము, గురుడు మనకి వృషభ రాశిలో ఉండడము, కేతువు కన్య రాశిలో ఉండడము, ఆ విధంగా మనకి ఈ యొక్క శుక్రుడు మనకి తుల వృశ్చిక రాశి సంచారాలు, అలాగే ఈ యొక్క రవి దగ్గరికి వచ్చేసరికి కన్య తుల రాశి సంచారాలు, అదేవిధంగా మనకి ఈ యొక్క బుధుడు కర్కాటక రాశి, కుజుడు మిథున రాశి సంచారం చేయడం జరుగుతుంది. మరి దీనివల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఈ యొక్క సింహ రాశి వారికి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేటటువంటి పద్ధతిలో మీరంతా కూడా ముందుగా జాగ్రత్తగా మీరు చేసుకుని వెళ్ళాలా, లేకపోతే రోగాల పాలైపోతారు. ఊబకాయాలు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. బాగా తినేసి పడుకోవడం, పని చేయకుండా కేవలం ఉద్యోగాలు చేయడం, కంప్యూటర్ల ముందు ఇంక ఎన్నో ఎక్సర్సైజ్, ఎన్నో ఇంట్లో పని, ఈ విధంగా ఉంటే డెంగ్యూ ఫీవర్లు, చికెన్ గునియాలు లాంటి వ్యాధులు వచ్చేయడానికి మీకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చాలామందికి వచ్చినాయి. అంటే ఎక్సర్సైజ్ మీ ఇంట్లో పనులు చేసుకుంటే మరి ప్రత్యేకించి మీరు యోగాలకినో బయట వీటికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మీ అత్తగారుల యొక్క ఆశీర్వాదం మీకు ఉండాలా, లేకపోతే మీరు పైకి వచ్చేటటువంటి సమస్య లేదనమాట. అండ్ ఈ యొక్క సింహరాశి వారికి భర్తలు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు చెప్పేటటువంటి సలహాలు వినకుండా, అంటే మీరు స్థలం అమ్ముదాం అంటే వద్దని వాళ్ళు, లేకపోతే వద్దని మీరు చెప్తే అమ్ముదామని వాళ్ళు, ఇలా రివర్స్ ఇంజనీరింగ్ చేయడం వల్ల మీకు ఏం జరుగుతుంది అని అంటే, రివర్స్ ప్రాసెస్ వల్ల నష్టపోవడానికి, మీరు ఇండైరెక్ట్గా నష్టపోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అలాగే మీ వ్యాపార భాగస్వాములు అవనండి, జీవిత భాగస్వాములు అవనండి, వీళ్ళతో మీకు ఉన్నటువంటి బంధాలు కాస్త ఫీబుల్గా అవడానికి అవకాశాలు ఉన్నాయి. సో దెర్ షుడ్ బి నో ఆర్గ్యుమెంట్స్, ఒకరితో ఒకళ్ళు తక్కువగా మాట్లాడుకోవడం, మీ పనులు మీరు చేసుకోవడం, ఇది ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రతిదీ కూడా అనుమానాస్పద ధోరణిలో ఈ యొక్క నెలంతా కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి దీని ధోరణిని మార్చుకోవాలి. మీరు చేసేటటువంటి పనుల మీద ఏకాగ్రత అనేటటువంటిది పెట్టాలా. అలాగే గ్రీడీనెస్ ఉండకూడదు. ఈ సింహరాశి వాళ్ళకి భగవంతుడు మనకి ఏది ఇస్తే, మన అర్హతను బట్టి మనకి ఏది వస్తే దానితో సంతృప్తిగా ఉండడము అనేటటువంటి హ్యాబిట్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా కనుక లేకపోతే కాస్త ఇబ్బందుల పాలవుతుంది. అలాగే ఈ పితృపక్షాలలో మీరు అంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా మీ పితృ దేవతలకి పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మీరు చేయకపోయినట్లయితే ఈ అక్టోబర్ నెలలో మీరు జాగ్రత్తగా చేసుకోండి. దీనికి ఈ టైం ఆ టైం అని ఉండదు. మీ పెద్దల్ని గుర్తించి గౌరవించి స్వయంపాకాలు పేద బ్రాహ్మణులకి, మీరు తినేది సోనా మసూరి బియ్యం అయితే వాళ్ళకి రేషన్ బియ్యం ఇవ్వకుండా, మీరు కిలోలు చికెన్ తింటారు కానీ ఒక్కొక్కడికి దానం పంతులకి ఒక వంకాయ, ఒక బెండకాయ, ఒక తోటకూర కాడ ఇవ్వడం నా కళతో నేను చూశాను. కాబట్టి ఇలా మీరు కనుక చేసినట్లయితే మీ పితృదేవతల శాపాలకి మీరు గురైపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏం బిల్డింగ్లు కట్టేసుకోరు. పంతులకి బ్రహ్మాండంగా దానం చేయండి, ఏం పర్వాలేదు పేదవాళ్ళు అయినటువంటి వాళ్ళకి. అలాగే ఈ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వాళ్ళకి చాలా మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. మీతో ఎవరైనా మాట్లాడితే అవతల డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాహు జపం, రాహు స్తోత్రాలు, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా, ప్రత్యంగిర మంత్రాలు మన దగ్గర తీసుకుని మీరు అంతా జపించుకోవడం ద్వారా మీరు కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.